మనం ఈ మధ్య న్యూస్లో ఎక్కువ నీట్ ఎగ్జామ్ గురించి న్యూస్ చదువుతున్నాం కదా. అసలు నీట్ అంటే ఏంటి, దాన్ని కండక్ట్ చేసే ఏజెన్సీ ఏంటి, అండ్ ఆల్సో అసలు కాంట్రవర్సీ ఎందుకైంది నీట్ ఎగ్జామ్ అనేది ఈరోజు తెలుసుకుందాము. నీట్ ఎగ్జామ్ అంటే ఇట్ ఈస్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. దాన్ని ఎందుకు కండక్ట్ చేస్తారో అంటే ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజ్ బీఇట్ గవర్నమెంట్, ప్రైవేట్ ఆర్ డీమ్డ్, వాటిలో ఎంట్రన్స్ అంటే సీట్ తెచ్చుకోవాలి అంటే నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. ఇంతకుముందు రకరకాల ఎగ్జామ్స్ ఉండేవి ఇండియాలో, ఒక్కో స్టేట్కి ఒక ఎగ్జామ్ ఉండేది. అండ్ ఎయిమ్స్ అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి అయితే సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. జిప్మర్కి విచ్ ఇస్ ఇన్ పుడుచేరి, వాటికి ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. సో అలాగ డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. సో అప్పట్లో స్టూడెంట్స్ సీట్స్ తెచ్చుకోవాలి అంటే ఆ రెస్పెక్టివ్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది. సో ఇన్ని వెరైటీ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ ఆర్ ఎ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్ ఫార్ ఎలొకేటింగ్ సీట్స్ ఇన్ డిఫరెంట్ మెడికల్ కాలేజెస్, ఈ నీట్ ఎగ్జామ్ అనేది ప్రవేశపెట్టింది. సో అసలు నీట్ ఎగ్జామ్ రాయాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ అయినా, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్, పిఐఓ కానీ, ఎన్ఆర్ఐ కానీ ఆర్ ఎనీ ఫారెన్ నేషనల్ ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. నీట్ ఎగ్జామ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఆల్సో 10+2లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ ఇంగ్లీష్ చదివి ఉండాలి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ జనరల్ కేటగిరీకి అయితే 50% స్కోర్ చేసి ఉండాలి. వేరాజ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి 40% అండ్ ఆల్సో పర్సన్ విత్ డిసెబిలిటీస్కి 40% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. నీట్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది త్రూ అవుట్ ఇండియా. సో ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 13 అదర్ డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్. సో దీంట్లో క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ది 13 రీజనల్ లాంగ్వేజెస్లో. సో మనం ఆంధ్ర, తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్లో అపియర్ అయితే కనుక తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది క్వశ్చన్ పేపర్. సో అట్లాగా టు కేటర్ టు ఆల్ ద రీజనల్ లాంగ్వేజ్ పీపుల్, అంటే ఒకవేళ తెలుగు మీడియంలో చదువుకుంటే కనుక వాళ్ళకి తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది అలాంగ్ విత్ ఇంగ్లీష్. సో ఏదైనా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉంటే కనుక ఇంగ్లీషే బేస్ అనమాట. సో తెలుగులో తప్పుగా ట్రాన్స్లేట్ అయినా కూడా మీరు ఇంగ్లీష్నే యాడ్ స్టిక్ ఆర్ బేస్గా తీసుకొని ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అండ్ దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఎన్టీఏ 2017లో ఎస్టాబ్లిష్ చేశారు, విచ్ కన్సర్న్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎన్టీఏ నీట్ ఒకటే కాకుండా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐఐటి జేఈఈ ఎగ్జామ్ ఉంది కదా, అది కూడా కండక్ట్ చేస్తుంది. అండ్ అలాంగ్ విత్ దీస్ టూ, నీట్ అండ్ ఐఐటి జేఈఈ, యూజీసీ నెట్ కానీ ఆర్ సిఐఎస్ఆర్ నెట్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అండ్ మనం హిస్టరీ చూసుకుంటే కనుక అసలు నీట్ ఎందుకు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే కనుక ఒక్కసారి మనం పాత రోజుల్లోకి వెళ్తే ఎవరైనా ఇంటర్మీడియట్ క్లియర్ చేసిన స్టూడెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అంటే అయితే ఆంధ్రప్రదేశ్ జాయింట్ కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రాసేవాళ్ళు. సో ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ జరిగేది అండ్ సీట్స్ అలొకేట్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో మనం ఎయిమ్స్ లాంటి కాలేజెస్కి సపరేట్ ఎగ్జామ్ ఉండేది, జిప్మర్ లాంటి కాలేజ్, సిఎంసి వెల్లోర్ లాంటి కాలేజెస్కి సపరేట్ ఎగ్జామ్ ఉండేది. సో స్టూడెంట్స్ రకరకాల ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది అనమాట. కర్ణాటకలో సీట్ తెచ్చుకోవాలంటే అక్కడ ఒక వేరే ఎగ్జామ్ రాయాల్సి వచ్చేది. సో ఇలాగా వేరు వేరు ఎగ్జామ్స్ చాలా ఉండేవి. బట్ సో లుకింగ్ ఎట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ యూనిఫార్మిటీ లేకపోవటాన్ని చూసి సో నీట్ అనే ఒక స్టాండర్డ్ ఎగ్జామ్ ఆర్ ద సేమ్ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఇన్ ద కంట్రీ, సో వాళ్ళ కోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్ అనేది ఒకటి డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసింది. బట్ డిఫరెంట్ స్టేట్స్ అనేవి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యాయి, లైక్ తమిళనాడు, వాళ్ళకి నీట్ వద్దు అని చెప్పి. అండ్ 2013లో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది దట్ కండక్టింగ్ నీట్ ఎగ్జామ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. బట్ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 5 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి అప్పీల్ చేస్తే సో 2016లో 5 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ రూలింగ్ ఇచ్చింది. ఏమనంటే నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయొచ్చు అండ్ ఇట్ అడ్వైజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దట్ దే కెన్ కండక్ట్ ది కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దట్ ఈస్ నీట్. సో రీసెంట్గా నీట్ కాంట్రవర్షియల్ ఎందుకు అయింది అంటే మనం చూసుకుంటే కనుక అరౌండ్ 67 క్యాండిడేట్స్కి ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ వచ్చింది. సో దే స్కోర్డ్ అ పర్ఫెక్ట్ స్కోర్ ఆఫ్ 720 అవుట్ ఆఫ్ 720. మనం లాస్ట్ 5 years కనుక చూసుకుంటే కనుక ఓన్లీ 4 క్యాండిడేట్స్కి పర్ఫెక్ట్ స్కోర్ వచ్చింది. బట్ దిస్ ఇయర్ 67 క్యాండిడేట్స్కి పర్ఫెక్ట్ స్కోర్ వచ్చింది. దిస్ రైజ్డ్ అ లాట్ మెనీ కన్సర్న్స్ ఆన్ హౌ సో మెనీ క్యాండిడేట్స్ కెన్ స్కోర్ అ పర్ఫెక్ట్ స్కోర్ అని.
సో దానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది అంటే కొంతమందికి గ్రేస్ మార్క్స్ ఇవ్వాల్సి వచ్చింది ఇన్ సమ్ స్టేట్స్ లైక్ హర్యానా. ఎందుకంటే వాళ్ళకి రాంగ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ 1 దే వర్ గివెన్ ది అదర్ క్వశ్చన్ పేపర్. సో వాళ్ళకి రాంగ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కనుక, బికాజ్ ఆల్ ఇండియా లెవెల్లో అందరూ సేమ్ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేస్తారు, బట్ కొన్ని సెంటర్స్లో రాంగ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇవాల్యుయేషన్ ఆబ్వియస్లీ కీ వేరే ఉంటుంది కదా ఆ పేపర్కి. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని మళ్ళీ కరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి టైం వేస్ట్ అయింది అండ్ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. సో అందువల్ల అట్లాంటి కేసెస్లో అరౌండ్ 1500 స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు డ్యూ టు లాస్ ఆఫ్ టైం. సో వాళ్ళకి పర్ఫెక్ట్ స్కోర్స్ వచ్చేసాయి అండ్ దిస్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ రక్కస్ త్రూ అవుట్ ఇండియా. చాలామంది దీనికి అగెన్స్ట్గా కోర్టుకు కూడా వెళ్ళారు. సో దాంట్లో ఏం డిసైడ్ చేశారంటే 1500 ఆడ్ స్టూడెంట్స్కి ఏవైతే గ్రేస్ మార్క్స్ ఇచ్చారో అవి క్యాన్సిల్ చేసేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ సో బట్ వీళ్ళు ఆస్పిరెంట్స్ ఆర్ ద పీపుల్ హూ రోడ్ ది నీట్ ఏమంటున్నారంటే ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి ఎగ్జామ్లో. మనం చూసుకుంటే కనుక బీహార్లో రీసెంట్గా కేసు కూడా ఫైల్ అయింది పేపర్ లీక్ గురించి, నీట్ పేపర్ లీక్ గురించి. అండ్ అరౌండ్ 4 to 6 పీపుల్ని అరెస్ట్ కూడా చేశారు. అండ్ డ్యూరింగ్ ది ఇంట్రాగేషన్ ఏం చెప్పారంటే వాళ్ళకి ముందు రోజు రాత్రే క్వశ్చన్ పేపర్ వచ్చింది అండ్ ఆ రోజు రాత్రి అంతా కూర్చొని వాళ్ళు చదువుకున్నారు. అండ్ వాళ్ళల్లో ఒక అబ్బాయికి అయితే అరౌండ్ పర్ఫెక్ట్ స్కోర్ కూడా వచ్చింది. సో బీహార్లో పేపర్ లీక్ ఇష్యూ అనేది ఉంది నీట్ది. సో ఇవన్నీ చూసుకొని ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ నీట్ క్యాన్సిల్ చేసి రీటెస్ట్ కండక్ట్ చేయమని చెప్తున్నారు. బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కర్లేదు, ఓన్లీ దోస్ 1500 ఆడ్ స్టూడెంట్స్కి రీటెస్ట్ కండక్ట్ చేస్తాము, వాళ్ళకి June 30th కల్లా వాళ్ళ రిజల్ట్ని డిక్లేర్ చేస్తాము అండ్ కౌన్సిలింగ్ యాజ్ షెడ్యూల్డ్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని చెప్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ నీట్ ఫస్ట్ నుంచి కాంట్రవర్షియల్గానే ఉండింది ఎప్పటి నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేశారో. తమిళనాడు లాంటి స్టేట్స్లో అంతకుముందు నీట్ ఎగ్జామ్ రాకముందు మెడికల్ సీట్స్ ఎలా అలొకేట్ చేసేవాళ్ళు అంటే డిపెండింగ్ ఆన్ దేర్ 10+2 స్కోర్స్. సో 10+2 స్కోర్స్ని డిపెండ్ అయ్యి వాళ్ళకి మెడికల్ కాలేజెస్లో సీట్స్ వచ్చాయి. అండ్ అట్లాగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు కూడా మంచి మంచి కాలేజెస్లో సీట్స్ తెచ్చుకునేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళకి ఏం కోచింగ్ కూడా పెద్దగా అవసరం లేదు కదా, 10+2 స్కోర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి అంత హ్యూజ్ రీసోర్సెస్ కూడా ఉండవు కదా ఇంత ఫీజులు కట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో ఎన్రోల్ అవ్వడానికి. సో తమిళనాడులో ఆల్రెడీ ఒక రోబస్ట్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది అండ్ అక్కడ బాగానే నడుస్తుంది. మెడికల్ సీట్స్ అలొకేషన్ అనేది తమిళనాడు గవర్నమెంట్ ఫస్ట్ నుంచి అపోజ్ చేస్తుంది నీట్ని. బట్ డ్యూ టు ది రూలింగ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ నీట్ అనేది ఒక్కటే ఎగ్జామ్ ఇండియాలో మెడికల్ సీట్స్ని అలొకేట్ చేయడానికి. ఏ కాలేజ్ కూడా వాటిని సపరేట్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. సో కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి సెంట్రల్ సిలబస్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే కనుక అన్ని కాన్సెప్ట్స్ ఉండవు కదా. బట్ నీట్ క్వశ్చన్ పేపర్ అనేది డిపెండింగ్ ఆన్ ది సెంట్రల్ సిలబస్ కరికులం ఆర్ ది NCERT కరికులం. సో అలాగా వీళ్ళకి డిసడ్వాంటేజెస్గా ఉంటుందని చెప్పి ఫస్ట్ నుంచి ఎడ్యుకేటర్స్ ఆర్ అనలిస్ట్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలంటే మనం చూసుకుంటే కనుక ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళల్లో 99/100 కోచింగ్ తీసుకున్న వాళ్ళే ర్యాంక్స్ వచ్చినాయి. సో అలాగా అందరూ లక్షలు కట్టి కోచింగ్ అయితే తీసుకోలేరు కదా కోచింగ్ సెంటర్స్లో. సో అది కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి చాలా అన్యాయం చేస్తున్నట్టు నీట్ ఎగ్జామ్ అని పాయింట్అవుట్ చేస్తున్నారు. సో అలాగే నీట్ గురించి ఫస్ట్ నుంచి కాంట్రవర్షియల్గానే ఉండింది. అండ్ ఈ ఇయర్ పేపర్ లీక్ కానీ గ్రేస్ మార్క్స్ ఇవ్వటం కానీ, సో అందుకని నీట్ రీసెంట్గా ఎక్కువ సార్లు మనం న్యూస్లో చూస్తున్నాము. సో దీనికి వే ఫార్వర్డ్ ఏంటనేది సజెస్ట్ చేస్తున్నారంటే నీట్ ఎగ్జామ్ అనేది మన హయ్యర్ సెకండరీ స్కోర్స్ +2 స్కోర్స్ కానీ ఇంటర్మీడియట్ స్కోర్స్కి కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, నాట్ ఓన్లీ ద నీట్ స్కోర్. సో వాళ్ళు 10+2లో ఎట్లా పర్ఫామ్ చేశారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే మనం రీసెంట్గా కొన్ని ఇన్స్టెన్సెస్ చూసుకుంటే కనుక కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ 0 వచ్చాయి, బట్ వాళ్ళు కూడా మెడికల్ సీట్స్ తెచ్చుకున్నారు బికాజ్ వాళ్ళు డొనేషన్ పే చేయడం కానీ అట్లాంటి కేటగిరీస్లో వాళ్ళకి సీట్స్ కూడా వచ్చాయి. సో అట్లాంటివి ఉండకుండా వాళ్ళకి ఇంటర్లో ఎంత స్కోర్ చేశారో దానికి కూడా కొంచెం వెయిటేజ్ ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇది ఆఫ్లైన్ కండక్ట్ చేయడం వల్ల ఈ చైన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీలో పేపర్ సెట్ చేస్తారు, ప్రింట్ చేస్తారు, దాన్ని ఈ ఇంటీరియర్లోకి పంపించేటప్పుడు ఎక్కడన్నా లీకేజెస్ ఉంటే కనుక ఇట్లా పేపర్ లీక్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ లీకేజెస్ని ప్లగ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆల్సో
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో రీజనల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అక్కడక్కడ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అనేవి బాగా కనపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తమిళనాడులో 49 క్వశ్చన్స్, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 49 క్వశ్చన్స్లో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ని చూశారు. సో అలాగా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కూడా జరుగుతున్నాయి. సో నీట్ అనేది ఇంకా స్టాండర్డైజ్ చేయాలి ఆర్ ఇట్లాంటి లూప్ హోల్స్ అన్ని ప్లగ్ చేయాలని చెప్పి అనలిస్ట్ ఫీల్ అవుతున్నారు. సో ఇంకా అది నడుస్తూనే ఉంది. స్టూడెంట్స్ అయితే సుప్రీంకోర్టులో ఫైల్ కూడా చేశారు పిటిషన్స్, రీటెస్ట్ చేయాలి నీట్ అని చెప్పి. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్.